ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది సెప్టెంబర్లో రిటైర్ కావాలని అనుకుంటున్నారట. దీనిపై డిస్కషన్ అయితే చేయడానికి ఇటీవలే మహారాష్ట్రలోని నాగపూర్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి అయితే వెళ్లారు అని ఉద్ధవ్ శివసేన సీనియర్ నేత ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. దీంతో మరోసారి బీజేపీ నేతల రిటైర్మెంట్ ఏజ్ పై రాజకీయ వర్గాలలో చర్చ మొదలైంది. ప్రధాని మోదీ 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లోని మొహాసనా జిల్లా వాద్నగర్లో జన్మించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి మోదీకి 75 ఏళ్లు నిండుతాయి. ఆయన 76వ వసంతంలోకి అడుగు పెడతారు. బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి లాల్ కృష్ణ అద్వానీ 1927 నవంబర్ 8న జన్మించారు. 2019లో 91 ఏళ్ల వయసులో ఆయన లోక్సభ టికెట్ కోసం అప్లై చేసుకుంటే టికెట్ అయితే దక్కలేదు. దీంతో అద్వానీ తీవ్ర నిరాశకి గురయ్యారు. వయసు 75 ఏళ్లు దాటినందువల్లే అద్వానీకి అప్పట్లో లోక్సభ టికెట్ ఇవ్వలేదనే టాక్ నడిచింది. అద్వానీకి కనీసం రాష్ట్రపతి పదవైనా దక్కుతుందని అందరూ అనుకున్నారు. అది కూడా దక్కలేదు. 2014లో బీజేపీ ఫుల్ మెజారిటీతో అధికారంలోకి వచ్చాక పార్టీ కీలక కమిటీలలో అద్వానీకి చోటు లేకుండా పోయింది. గుజరాత్ మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్ 2016లో తన పదవికి రాజీనామా చేశారు. వయసు 75 ఏళ్లు దాటడమే ఆనందీబెన్ రాజీనామాకు ఒక ప్రధానమైన కారణమని అప్పట్లో చర్చ అయితే జరిగింది. వాస్తవానికి 75 ఏళ్లు దాటాక రాజకీయాల నుండి రిటైర్ కావాలన్న రూల్ ఏది కూడా బీజేపీ రాజ్యాంగంలో రాసలేదు. దీనిపై ఆర్ఎస్ఎస్ వైపు నుండి కూడా ఎన్నడూ కూడా ప్రకటన రాలేదు. సందర్భాన్ని బట్టి దాన్ని సాకుగా వాడుకున్నారని పలువురు రాజకీయ పరిశీలకులు అయితే అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈసారి సెప్టెంబర్ 17 తరువాత నరేంద్ర మోదీ రిటైర్ అవుతారనే ప్రచారంలో వాస్తవికత లేదని అంటున్నారు.